హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీనా పూల కొట్టుని తీసేసిన కార్పొరేట్ వాళ్ళు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రోహిణి కార్పొరేట్ వాళ్ళకి ఫోన్ చేసి మీనా పూల కొట్టు వాళ్ళ పర్మిషన్ లేకుండా వీధిలో పెట్టుకుంది అని కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు వాళ్ళు అలాగేనమ్మా, రేపు మేము వచ్చి ఆ కొట్టుని తీయించేస్తాం అని అంటారు. అప్పుడు రోహిణి అలాగేనండి, మా పేర్లు బయటకు రానివ్వకుండా చూడండి అని చెప్పి కాల్ ని కట్ చేస్తుంది. ఈ విషయం వచ్చి ప్రభావతికి చెప్తుంది. అప్పుడు ప్రభావతి చాలా సంతోషంగా ఉంటుంది. రేపొద్దున ఎప్పుడవుతుందా, ఎప్పుడెప్పుడు మీనా పూల కొట్టుని కార్పొరేట్ వాళ్ళు వచ్చి తీసేస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రభావతి ఎదురు చూసినట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే మీనా తన పూలని తన పూల కొట్టులో సర్దుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కార్పొరేట్ వాళ్ళు వచ్చి, అమ్మా, ఇక్కడ మీరు పూల కొట్టుని ఎప్పుడు పెట్టారు? అసలైన మీరు ఇక్కడ కొట్టు పెట్టుకోవడానికి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు అని అంటారు. అప్పుడు మీనా, ఇక్కడ నేను పూల కొట్టు పెట్టి చాలా నెలలే అవుతుందండి. నా భర్త నా కోసం ఇలా పూల కొట్టుని పెట్టించారు. మా ఇల్లు ఇక్కడే, మేము మా ఇంటి ముందే పెట్టుకున్నాము అని అంటుంది. అప్పుడు వాళ్ళు, ఇంటి ముందు ఎక్కడ పెట్టుకున్నారమ్మా, మీరు వీధిలో రోడ్డుకి పక్కన పెట్టుకున్నారు. మీరు ఇక్కడ పూల కొట్టుని పెట్టుకోవాలి అంటే మా దగ్గర మీరు పర్మిషన్ తీసుకోవాలి. మా పర్మిషన్ లేకుండా మీరు ఇక్కడ పూల కొట్టుని పెట్టుకోకూడదు. వెంటనే ఈ పూల కొట్టుని తీసేయండి అని అంటారు. అప్పుడు మీనా, మీరెలా అంటే ఎలా సార్? ఈ పూలకట్టు మీదే మేము బతుకుతున్నాము. మీరు ఇప్పుడు ఈ పూలకట్టుని తీసేస్తే మేము ఏమైపోవాలి అని పూలకట్టుని తీయడానికి ఒప్పుకోదు. రోహిణి పెట్టుకునే లాంటి జ్యువెలరీ ట్రాక్ బాలీవుడ్ ఆక్సిడైజ్డ్ గోల్డ్ ప్లేటెడ్ హూక్ డ్రాప్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు ఆ కార్పొరేట్ వాళ్ళు, మర్యాదగా మేము చెప్పినట్టు పూలకొట్టుని తీసేస్తారా, లేకపోతే బలవంతంగా మమ్మల్ని తీసేయమంటారా అని వార్నింగ్ ఇస్తారు. అప్పుడు మీనా, అది కాదండి అని కన్విన్స్ చేస్తూ ఉంటుంది. ఈలోగా గొడవ జరుగుతుందని అందరూ అక్కడికి వస్తారు. అప్పుడు సత్యం, అయినా ఇంత చిన్న కొట్టుని తీసేయడానికి మీకెవరు కంప్లైంట్ ఇచ్చారండి అని అంటాడు. అప్పుడు వాళ్ళు, మీ సందులో వాళ్ళే ఎవరో మాకు కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చారు అని మీనా పూల కొట్టుని వాళ్ళే తీసేసి బండిని వ్యాన్ లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మీనా తన కళ్ళ ముందే తన పూల కొట్టు చల్లా చెదురైపోవడం చూసి, ఆ కార్పొరేట్ వాళ్ళు తన బండిని తీసుకెళ్లిపోవడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఈ మీనాకి పూల కొట్టు పెట్టించద్దు అని, అయినా ఆ బాలుగాడు నా మాట వింటాడా? ఇప్పుడు చూడేమైందో, వీధిలో మన పరువంతా పోయింది. ముందు లోపలికి పదండి అని ఇంటి లోపలికి వెళ్తారు. కామాక్షి కూడా అక్కడికి వస్తుంది. మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కామాక్షి, అమ్మ మీనా, బాధపడకమ్మా అని అంటుంది. అప్పుడు మీనా, అది కాదు పిన్ని, నేను చాలా కష్టపడి పూలు అమ్ముకుంటున్నాను. ఇప్పుడు నాకు సంపాదించడానికి పూల కొట్టు కూడా లేదు. చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు బాలు ఇంటికి వచ్చి, మీనా ఏమైంది అని అంటాడు. అప్పుడు కామాక్షి జరిగిందంతా బాలుకి చెప్తుంది. అప్పుడు బాలు, ఇదంతా చూస్తూ ఉంటే మన సందులో వాళ్ళు ఎవరో మనకి తెలిసిన వాళ్ళే మన పూల కొట్టుని చూసి జీర్ణించుకోలేక కుళ్ళుతో కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఉన్నారు అని అంటాడు. అప్పుడు కామాక్షి, అవునురా బాలు, ఎవరో మనకి బాగా తెలిసిన వాళ్ళే, మనకి బాగా దగ్గర అయిన వాళ్ళే అని రోహిణి ప్రభావతిలని చూసి వాళ్ళే అన్నట్టుగా కంప్లైంట్ ఇచ్చుంటారు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు బాలు, మీనాని ఇంతలాగా బాధ పెట్టిన వాళ్ళని నేను అస్సలు వదిలే ప్రసక్తే లేదు అని అంటాడు. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.